పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే అద్భుతాలేనండి. ఆయన ఏది చేసినా అద్భుతంగానే ఉంటది. కష్టం ఎదురుగుండా కనపడితే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గుర్తొస్తాడేమో ఏ పార్టీకైనా, ఏ వ్యక్తులకైనా కానీ. నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీ, ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తో ఏమో తెలీదు గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కష్టం అనే పేరు గుర్తొస్తే పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తారు. నిజంగా ఆయన సుఖాల్లో లేకపోవచ్చేమో కానీ, కష్టాల్లో ఉండేటువంటి వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఎన్నో ఒక అద్భుతమైనటువంటి స్టార్డమ్‌ను వదులుకొని ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం నిలబడినటువంటి వ్యక్తి. 10 ఏళ్ల పాటు ఆయన పోరాటం చేసి ఎన్నో మాటలు అన్నా అనిపించుకున్న, కుటుంబాన్ని తిట్టినా కూడా ప్రజల కోసం మాత్రమే భరించినటువంటి ఏకైక వ్యక్తిగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పదవి అనేది వెతుక్కుంటూ వచ్చినా సరే, అనేక శాఖలు ఆయనకి చెయ్యాలి అని చెప్పి వచ్చినా కూడా ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా, ఆ పదవులే పవన్ కళ్యాణ్ గారిని చూసి అబ్బురపడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరుని, ఆయన పరిపాలన విధానాన్ని కనిపిస్తుంది. మొన్న మనం అటు పిఠాపురం కావచ్చు, లేదంటే ఎక్కడో రాయలసీమలో ఉన్నటువంటి పులివెందుల్లో ఉన్నటువంటి రోడ్లను చూసాం. అక్కడ శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి అరకు, పాడేరు ఏరియాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లను భారతదేశంలో ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో వేయినటువంటి రోడ్లను ఆ డోలీలతో పోగొట్టుకునేటువంటి ప్రాణాలను చూసాం. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి చూపించినటువంటి వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వాలు ఎప్పుడూ ఏదో ఒక ప్రభుత్వాలు వస్తానే ఉన్నాయి, కానీ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ ఊరికెళ్ళి అసలు ఆ డోలీకి అంటే అరకు, పాడేరులో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లోకి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ అవసరాలను తెలుసుకుని తీర్చుకున్నటువంటి నాయకుడు మాత్రం ఒక్క వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారనే చెప్పొచ్చు. అలాంటి నాయకుడు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చే భక్తులకు తీరనున్నటువంటి కష్టాలు, గత ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయనటువంటి రోడ్డును పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో శాంక్షన్ చేసి చూపించారు. అది ఆయన పనితీరు, అది ఆయన నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఆయన ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఆయన ఇలా ఒక రోడ్డు కావాలి సార్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అద్భుతంగా చేసుకుంటారు, ఈ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు అక్కడికి వచ్చి శివరాత్రిని చాలా ఘనంగా జరుపుకుంటారు, అక్కడ ప్రభలు పెడతారు, చాలా అద్భుతంగా ఆ రోజు నైటు అంతా కూడా మహాశివరాత్రిని శివుణ్ణి తలుచుకుని చాలా బాగా చేసుకుంటారు. కానీ అక్కడ రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు అనగానే ఆయనకున్నటువంటి అధికారాలతో, ఆయనకున్నటువంటి శాఖ సంబంధించినటువంటి పనులు దాంట్లో ఉండటంతో 3,94,90 లక్షలు పెట్టి 8 కిలోమీటర్ల రోడ్డు వేయమని చెప్పి సూచించటం కాదు, అల్టిమేటం ఇచ్చారట. వెంటనే దీనికి సంబంధించి నాకు ఎన్ని కిలోమీటర్లు, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఎవరికి టెండర్ వెళ్ళాలి, దాంట్లో మంచిగా చేసేవాళ్ళు ఎవరు, ఎప్పటిలోపు రెడీ అవుతుంది, నాకు అప్పటి వరకు అయితే కాదు, నాకు ఇప్పుడే అవ్వాలి, ఇన్ని రోజుల్లో నాకు అయిపోవాలి, అవ్వకపోతే కుదరదు అని చెప్పి అల్టిమేటం ఇచ్చి మరి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి. ఆ శాఖలు ఏమైనా కావచ్చు, దాంట్లో ఉన్న వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే ఈ పనులు రాజకీయంగా మనం స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి పనులని పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులోనే చేసి చూపిస్తున్నటువంటి ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం.